ఉన్నతుడా యేసయ్యా అడుగుదాం. చేతులు పైకి నేను ఒంటరినయ్యా, నేను ఒంటరినయ్యా, నేను ఒంటరిని ప్రభువా. అయ్యా సహాయం వచ్చు. నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని, కృపతో నన్ను మీరు బలపరచు. నేను అనాథనయ్యా, నేను అనాథనయ్యా, అందరూ ఉన్నా నేను అనాథనయ్యా, అందరూ నా కళ్ళ ముందు మరణిస్తా ఉన్నారయ్యా. నేనే మంచి లేను కదా, ఎందుకు మీరు ప్రేమించవయ్యా? ఏమిచ్చి నిన్ను స్థుతించగలనయ్యా? ఎలా నిన్ను ఆరాధించగలనయ్యా? ఏ విధంగా నిన్ను ఆరాధించగలనయ్యా? అడుగుతున్నా. యేసయ్యా, యేసయ్యా, ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు అన్నీ పంపించి దగ్గర ఒంటరిగా మిగిలిపోయిన యాకోబు దేవుని సన్నిధిలో కృప పొందుకున్నాడు, దేవుని సన్నిధిలో కృప పొందుకున్నాడు, దేవుని సన్నిధిలో కృప పొందుకున్నాడు. ఆ కృప నాకు కావాలి. నా కుటుంబానికి ఆదరణ కావాలి, నా కుటుంబానికి నెమ్మది కావాలి. తెలియని వ్యాధులు నా కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది, తెలియని సమస్య నా కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. యేసయ్యా, యాకోబు ఇదే పోరాటం చేశాడు బిడ్డ. నువ్వు యాకోబు పోరాటం పోరాడతావా? యాకోబు అడిగిన ప్రార్థన సహాయం వచ్చి, నీ సహాయం వచ్చి, నీ కృప రానివ్వండి. దానియేలు ముఖ దర్శనాన్ని చూశాడు, దైవికమైన దర్శనం దానియేలు చూశాడు. ఒంటరిగా నేను ఒంటరిగా మిగిలిపోయాను, ఒంటరిగా మిగిలిపోయిన దానియేలు ఆయన ముఖ దర్శనాన్ని చూస్తాడు కదా. ఆయన ముఖ దర్శనాన్ని చూడటానికి తండ్రి మీకు స్తోత్రాలు. ముఖ